యువర్ ఫైన్. మేము ఎలా ఉన్నా నువ్వు మాత్రం అమ్మాయిలతో ఫైన్ గానే ఉన్నావుగా. మేము ఎలా ఉంటావు నీకే. కూల్ డౌన్ రుద్ర బావా, కూల్ డౌన్. నీ యవ్వనాన్ని బద్ధంగా ఉంచినోడు భూపతి బావ తన యవ్వనాన్ని బూజు పట్టించాడు. మీలా నా యవ్వనాన్ని ఆపుకోలేండిగా. అందుకే ఏ ఒక్క క్షణం ఏకాంతం దొరికినా ఏదో ఒక కాంతతో నా ఆకాంక్ష తీర్చుకుంటున్నా. నరసింహ, అరే పెద్ద చిన్న లేకుండా మాట్లాడుకురా. ఈ విషయాలు పెద్దల కన్నా అలాంటి చిన్నలకే ఎక్కువ తెలుసు బావగారు. ఈ నరసింహ చాచి వేల కొడితే పాప మీద కూర్చున్న పిల్ల లేచి రావాలి. అది నరసింహ స్టైల్. ఏడ్చావులే గాని ఇంతకేం చేసుకొచ్చావు? రాయుడి వంశం పరువు పోయి మేము బాధపడుతుంటే అరే నువ్వు ఏకంతా అనుకుంటే అమ్మాయిలు వేసుకొని తిరుగుతున్నావు రా. అందుకే బాల్స్ అమ్మాయినా అడవిలో దున్నైనా ఒకటే అన్నారు. మీకు కన్న బలం నాకు బుద్ధి బలం ఇచ్చారు మన జననీ జనకులు. ఏడ్చావులే గాని ఇంతకేం చేసుకొచ్చావు? ఆ సూర్యకాండి ఎత్తికావా? రాయుడు వంశంలో పుట్టి ఈ నరసింహరాయుడు తలుచుకుంటే రాళ్లతో రాగాలు పలికించగలను. నాది అనుకున్న దానిని ఎవడో లేపుకుపోతుంటే చూస్తూ ఊరుకోను. మరి మా చెల్లి ఇంకా మన చెల్లెంటన్నా, అది ఎప్పుడు వాడిని తాకిందో దానికి మనకున్న సంబంధం తగ్గిపోయింది. అవునరా, అన్నల మమకారం కాదని ఎప్పుడైతే వాడితే వెళ్ళిపోయిందో దాన్ని కనపడాలి, నరికి పారేస్తా. హలో, నరసింహ స్పీకింగ్. నేను వాడిని చెప్పిన స్థావరానికి తీసుకురండి. డైలాగ్ ఉందండి. నరసింహ, వాళ్ళు ఎదికారా? వాడు రేపు మీ ఊళ్ళోనే పోలేరమ్మ గుడి వద్ద పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది. అక్కడ వేసేద్దాం. మన కథను చిక్కిందిరా. వాణ్ణి వేసేద్దాం. మన తోడ పుట్టిందని లేకపోతాడా? రుద్ర, జాగ్రత్తగా ఉండండి. వాడు రేపు మన ఊర్లోనే పెళ్లి చేసుకోవటానికి వస్తున్నాడు. మన మాట వేసి వాణ్ణి మొక్కలుగా నరికి వేయాలి. అర్థమైందా? అర్థమైందన్నా. హలో భవాని, ఈ పోలరమ్మ సాక్షిగా పంచభూతాల సాక్షిగా ఈ రోజు నుంచి నా భార్య.
సూర్యం, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకని భవాని? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా భర్తవయ్యావుగా. ఐ లవ్ యూ భవాని. ఐ లవ్ యూ. అట్లనే. ఏమండి, నాకు చీమ కుట్టిందండి. నిన్న పుట్టేసినంటే పిల్ల నువ్వంటే దానికి ఎంత ప్రేమో నువ్వు తిడతా ఉన్నా అది కూడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడదాస్తువు ఎవరికెరుకొమ్మో నీ పింకం చూస్తే ఆ పంకం చూస్తే నా గుండెల్లోన కులపాఠం తెచ్చిన అమ్మాలు నువ్వు పులుకుతు సై అంటే నే తగిలిమి తాళం వేస్తూ నీ చీరనై నడువంపులో పడతాను కసి బొమ్మ నువ్వు తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడదాస్తివో ఎవరికెరుకొమ్మో
ఉండగలనా ఈ చెరిలో కాటైక ఉండగలనా నా సొగసులు చిందేస్తుంటే నీ మనసిరి రంకేస్తుంటే తెల్లారులు ఆటలే సరిపారు గుల్లోడా నాకు